అనేది చాలా మనసులో ఉంటుంది. మనకు సర్పంచ్ ఉన్నాడు శేఖర్, మనకు పెట్టేట్టు మంచి ఆయనతోటి నేను కొట్లాడి మీకు పని చేపిస్తా. ఆయన హయాంలో అయితే ఆయనకు ఒక గుర్తింపు ఇన్ని రోజులకెళ్ళి లేదు. మనకంటూ ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఆయన చూసినప్పుడల్లా మనకు కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది. ఖచ్చితంగా నేను ఎవరితో పెట్టి అన్న మొత్తం సెలెక్ట్ చేపించి దాతల్ని తెస్తా, దాని కిందికి వెళ్ళి బేస్మెంట్కి వెళ్ళి గట్టిపించి విగ్రహాన్ని ఏర్పాటు జాగా కడ పంచాయతీ అయ్యింది కదా సర్పంచ్. కొంచెం పక్కన జరిపితే మీరు ఖర్చు పెట్టిన పైసల కన్నా రెట్టింపు పైసలు ఇంకా నేను పెడతామని వీళ్ళు అందరికి సంతోషమా? సంతోషము. మనము అందరం కూడా కలిసి కట్టుగా ఒక తాటి మీద ఉండాలి. శేఖర్ మన ఊరికి సర్పంచ్ ఉన్నాడు. కొందరు చెప్తారు మనం టీఆర్ఎస్ అంటారు, ఒకడు బీజేపీ అంటాడు. ఇవన్నీ మనకు అవన్నీ అవసరం లేదు. మనకు రూలింగ్ ప్రభుత్వం ఇప్పుడు ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలనే పనులు అయితే పార్టీకి ఏ పార్టీ మనకు పనిచేస్తుందో ఆ పార్టీకి మనం రుణపడి ఉంది. అంతేనా లేదా? అంతేనా లేదా? ఎస్సీల ఐక్యత, ఎస్సీల ఐక్యత. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజన్న గారి నాయకత్వం, రాజన్న గారి నాయకత్వం. అంబేద్కర్ విగ్రహము శేఖర్, నేను చెప్తున్నా కదా నాన్న, అంబేద్కర్ విగ్రహము నేనే ప్రతిష్టాపన చేపిస్తా, విగ్రహం కూడా నేనే ఇప్పిస్తా. ఖచ్చితంగా విగ్రహం రాజన్న గారి నాయకత్వం, రాజన్న గారి నాయకత్వం. ఎన్నో నువ్వు సెలెక్ట్ జాగా కమిటీలు నువ్వు జాగా ఏర్పాటు చేస్తున్నాను. ఖచ్చితంగా మనకి ఎస్సీ కమిటీలు ఎందుకొరకంటే మన ఇల్లు చిన్న చిన్నగా ఉన్నాయి. కమిటీలు ఉంటేనంటే ఎవరిదైనా పెళ్లిళ్ళు అయినా ఏమన్నా మన ఎస్సీలకు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఒక 10 ఇల్లు ఏర్పాటు చేసి ఒక 10 కుటుంబాలు నేను మళ్ళా నువ్వు ఓపెనింగ్ కు నేను రావాలి. దాని విషయంలో మన ప్రయత్నం మనం చేస్తాం. ఎమ్మెల్యే సార్తో రిక్వెస్ట్ చేస్తా, అన్న అక్కడ ఉన్న పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, నేను అన్నది చెప్పి చెప్తా, నువ్వు కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు అంటే ఇక్కడ సూపర్ ఉంటుంది. ఇంకోటి అంబేద్కర్ కళాభవన్ లేదు కదా నాన్న, మనం కమిటీలు ఇప్పుడు కొత్తది కమిటీలు అయినాక ఖచ్చితంగా ఇక్కడ కమిటీలు నువ్వు జాగా ఏర్పాటు చేస్తున్నాను. జాగా ఉంది కదా, ఖచ్చితంగా మనకి ఎస్సీ కమిటీలు ఎందుకొరకంటే మన ఇల్లు చిన్న చిన్నగా ఉన్నాయి. కమిటీలు ఉంటేనంటే ఎవరిదైనా పెళ్లిళ్ళు అయినా ఏమన్నా మన చుట్టాలు వచ్చినా దాంట్లో వండుకుని మనలో కూడా మంచి పేరు ఉంటుంది. సత్యంత వరకు దాని మీద సర్పంచ్ సాబ్ శేఖర్ అని రాసి ఉంటది. నువ్వు ముసలిగా అయినా కూడా ఎవరి హయాంలో అయిందంటే మా పలానా శేఖర్ అన్న హయాంలో అయిందని చెప్పి డిస్కషన్ అవుతుంది. 100% కమిటీలు మన సంక్షేమ పథకాలు ఏమొచ్చినా కూడా ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏ పథకాలు వచ్చినా మనకేం లబ్ధి వచ్చినా ఖచ్చితంగా మీకు ఈ గ్రూపులో ఉన్న సభ్యులకు తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా నాన్న నరసింహుడు మీరు మాత్రం తెలుసుకొని మీరు గప్పుకుండేది కాదు. కింది స్థాయిలో మనోళ్ళకి అందరికి చెప్పాలి, వాళ్ళకి తెలియదు, మోటివేషన్ చేయాలి. వాళ్ళు 10 సార్లు అడుగుతారు. ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్న అడిగాడు, అన్న అడిగితే తాయి మాట్లాడుతున్నాం అడగదు. ఒక మనిషి మనం ఒక కడుపులో పుట్టినట్లు ఆయన ఓ మాట అంటే కూడా మనం పడాలి. ఒక నాయకత్వం మనం తీసుకున్నప్పుడు సేవ చేసే గుణం ఉండాలి. మనం ఒక మనిషి అవతల వ్యక్తి మన ఒక మాట అంటే కూడా సరే తిడితే ఇది ఉంది పరిస్థితి, ఇది ఉంది అని చెప్పాలి. అప్పుడే మన కుటుంబాలన్నీ బాగుపడతాయి. ఆయన ఏదో మాట్లాడుతున్నా మనకెందుకు లేపో అనొద్దు. మనం ఎందుకంటే ఆ జాతిలో పుట్టినాం కాబట్టి ఆ జాతికి కొత్త గొప్ప మనం ఏదో రోజు అయితే చచ్చిపోతాం. ఈ భూమిని అయితే శాశ్వతం కాదు, ఏదో రోజు మనం చచ్చిపోతాం. కానీ చచ్చిపోయేంత వరకు ఎవడు మంచి పని చేస్తాడో వాడు చచ్చినాడు కాటి ఏడుస్తాడు. పిరిగా తీసుకుపోతారు, అరే మా అబ్బా గాడ పని చేయించిన గిడ పని. ఈ రోజు శేఖర్ కూడా సర్పంచ్కి నేను చెప్తున్నా,
ఆయన ఈ రోజు మనకు దేవుని దయ వల్ల ఇల్లు కట్టించిందంటే ఎందుకొరకంటే మన జాతులు ఒక మనిషి సాయం చేసిండంటే సత్యంత వరకు రుణపడి ఉంటాం మనం. సత్యంత వరకు రుణపడి ఉండే జాతులు కాబట్టి ఆయన మంచిగా ఇప్పుడు ఇల్లు కట్టించిండంటే ఎవరాయంలో కట్టించిండు యా సర్పంచ్ ఉన్నప్పుడు అంటే మా అబ్బాయి శేఖర్ ఉన్నప్పుడు కట్టించిండు అని చెప్పి ఆయన చచ్చిపోయి ముసలిగా అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఒకసారి ఇల్లు కడితే